కానీ చదువుకునే రోజుల్లో ఒక గోల్ వస్తుంది, అంటే నేను ఈ చదువు అయిపోయిన తర్వాత అలానే ఉద్యోగం చేయాలను లేదా పలానా బిజినెస్ చేయాలను అట్లా అనిపిస్తుంది. అలా ఏమైనా అనిపించిందా మీకు రాజకీయమైన? ముందు నుంచి రాజకీయాల్లో ఉండాలనే అనిపించేది, వ్యవసాయము రాజకీయాలు. ఉద్యోగం అంటే నాకు దాని మీద దృష్టి లేదు. మా ఇంట్లో అంతా నేను కానీ మా తమ్ముడు కానీ మా మిస్సెస్ మరదలు అందరూ కూడా మా కుటుంబంలో దాదాపు ఎంఏ చేసాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం. మా అత్తయ్య వాళ్ళు అనేవాళ్ళు, అరే ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఇంట్లో, కాలేజ్ పెట్టుకోండి అని. కాలేజ్ పెట్టడం అంటే ఉద్యోగం ఏంటి అని నిర్లక్ష్య ధోరణి ఉండేది. అందుకని అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేయటం, రాజకీయాల్లో ఉండటం ఆ విధంగానే సాగింది. అంటే కాలేజీ పెడితే మరి కాలేజీ కూడా ఒక గుడ్ హ్యాబిటే కదా. అది నిజమే, అది ఆ కాలంలో అట్లా లేదు. ఈ కాలంలో కాలేజీలన్నీ డబ్బులు ప్రింటింగ్ కేంద్రాలుగా తయారైపోయినాయి కనుక ఇప్పుడు కాలేజీలు అంటే అట్లా అనుకుంటున్నారు. కానీ అప్పట్లో ఓన్లీ విద్యకు సంబంధించినటువంటి ఎక్కువగా జరుగుతుంది. ఓకే, మీరు ఈ రాజకీయ ప్రస్థానం బిగిన్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ మీ బ్రదర్ ఇన్ లాకి సీట్ వచ్చింది. అప్పుడు అన్నగారు చెప్పారు, ఆయనేమో జగ్గయ్యపేటలో ఉండటం, నేనేమో పక్కన 15 కిలోమీటర్ల దూరంలో లింగాల గ్రామంలో ఉండటం జరిగింది. అందువల్ల ఆయన్ని సెలెక్ట్ చేశాము, ఇద్దరు కలిసి చేసుకోండి అని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత మరి టికెట్ రాలేదు అని నిరాశపడటం కానీ ఏమాత్రం లేదు, ఏ కోశానం లేదు. రఘురామ్కి టికెట్ ఇచ్చినా నాకు టికెట్ ఇచ్చినా ఒకటే అనుకొని వెళ్ళాం, అలానే జరిగింది. పూర్తిగా రఘురామ్ వెంబటుండి ఎన్నికల కార్యక్రమం మొత్తం కూడా నేనే నిర్వహించాను. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్గా నేను జగ్గయ్యపేటలో ఉన్నంత వరకు 3 ఎన్నికలకు కూడా 3 సార్లు వరుసగా రఘురామ్ ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది. టోటల్ రాజకీయ కార్యకలాపాలన్నీ నేనే చూసేవాడిని. రోజువారీగా కూడా 2 ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్గా కూడా నేనే ఉండేవాడిని. ఆ తర్వాత బాబు గారు 4వసారి ఎన్నిక వచ్చే టైంకి నేను కూడా 95లో ఆప్కాప్ చైర్మన్ కావటం జరిగింది. మొదటగా జిల్లా పరిషత్ కోసం ప్రయత్నం చేశాం. ప్రయత్నం చేస్తే మాకు అవకాశం రాకపోతే అప్పుడు మొట్టమొదటిసారి బాబు గారిని కలిసాం. ఆయన హెరిటేజ్ ఆఫీస్లో ఉంటే సాయంత్రం వెళ్ళి కలిసి ఇలా అవకాశం కోరుకున్నాం, రాలేదు, ఎట్లా ఏంటి అని. రాకపోతే డీసీసీబీ వస్తుంది కదా అప్పుడు ప్రయత్నం చేయండి అన్నాడు. అప్పటికే బాబు గారు ఎట్లా అంటే గండిపేటలో ఈయన ఉండి బాబు గారు శిక్షణ శిబిరాలు, పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ టైంలో నన్ను మండల ఎన్నికల నిర్వహణకి శిబిర సమన్వయకర్తగా ఎంపిక చేయడం జరిగింది. చేసి నన్ను కాలువ బుగ్గ క్యాంప్కి కర్నూలు జిల్లా పంపించారు. అది చూసి అప్పుడేంటి కర్నూలు జిల్లా అంటే బాంబుల సేవ అని, ఏ నాయకుడు ఎప్పుడు ఎటు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితి. అందుకని నేను చివరి దాకా ఉండి బాబు గారిని అడిగాను, సార్ కర్నూలు జిల్లా వేశారు, కొంచెం మార్చండి అని. అంటే ఎక్కడ వేయమంటావు అన్నాడు. అంటే ఖమ్మం కానీ నల్గొండ కానీ అన్నాడు. అంటే రోజు ఇంటికి పోయి వస్తుంటావా అన్నాడు. అంటే మీ ఇష్టం సార్ అన్న. వాళ్ళెవడువా నేను, మేము వేసిందే అందుకు, అక్కడికి పోయి మఖా వేసి 10 రోజులు కార్యక్రమం పూర్తి చేసుకొని రండి, అక్కడ ప్రత్యేకత ఉంది కనుకనే నేను పంపిస్తాను, నువ్వు పర్ఫెక్ట్ రిపోర్ట్ తీసుకొని రా అని చెప్పారు. సరే అప్పుడు ఇక బయలుదేరి వెళ్ళి 10 రోజులు మఖాం వేసి కాలువ బొగ్గలో అప్పుడు పని పూర్తి చేసుకొని మొట్టమొదటిసారి 10 రోజులు ఇల్లు వదిలిపెట్టి ఏకదాటిన చదువు మానేసాక ఉండటం, ఆ విధంగా పూర్తి చేసుకొని రావటం జరిగింది. అయితే అప్పుడు నేను చూశాను అక్కడ రాజకీయ నాయకులు ఎవరికైతే ఫ్యాక్షన్ గొడవలు ఉండేయో వాళ్ళు చెప్పిన టైంకి వచ్చేవాళ్ళు కాదు, చెప్పిన దగ్గరకు పోయేవాళ్ళు కాదు. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి గారు అన్న శేఖర్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన నేనున్న లాడ్జ్లోనే ఉండేవాడు. ఆ లాడ్జ్లో మనిషి ఉంటే బయట కానిస్టేబుల్స్ పడుకునేవాళ్ళు, దాని పక్కన మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఏందయ్యా ఇదంటే అంతేనండి వీళ్ళ జీవితం అని. ఒక్కో రోజు మనుషులు లోన్ ఉంటారు, లోన్ ఆయన ఉండేవాడు కాదు.
అంటే ఏ పూట ఎక్కడ ఉండేది తెలియదు.